అన్న నమస్తే. నమస్తే అన్న. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఒక రోజులు ఉన్నాయి. అవును. మరి మీ చేవేళ్ళ పార్లమెంట్ గా చూసుకుంటే బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర రెడ్డి, అవును. కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, అవును. బీఆర్ఎస్ నుంచి మరి కాసం గ్యాస్లు పడ్డారు. అవును. ఎట్లుంటది పరిస్థితి అసలు? ఎట్లుంటదన్న, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ ఏదైతే చెప్పిండ్రో అది చేయడం లేదు. పబ్లిక్ లో ఫెయిల్ అయింది. హామీలు ఇచ్చిండ్రు కానీ వాటికి ఎలాంటి ఇది లేదు. కాబట్టి ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది. అవునా, అన్ని అమలు చేస్తామని చెప్తారు కదా వాళ్ళు చెప్తుంటారన్న, చెయ్యాలి కదా, చెయ్యాలి కదా, చేసి చూపెట్టాలి కదా. 100 రోజులనే 100 4 నెలలు వచ్చింది, అయ్యేటట్లు లేవు హామీలు ఇచ్చినాయి. కాబట్టి ప్రజల లోపల వ్యతిరేకత వచ్చింది. మళ్ళొకటి, ఇద్దరు టీఆర్ఎస్కి వెళ్ళిపోయింది పార్టీలోకి వెళ్ళి. మళ్ళీ ఇప్పుడు అభ్యర్థి ప్రజా సేవ చేసే వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్ అన్న. కాబట్టి చాలా మట్టుకు ఆయన కొరకే మొగ్గు చూపుతున్నారు. అంటే ఆయన ఎందుకంటావు అసలు? ఆయన పేదల కొరకు కానీ, పెళ్లిళ్ళకు కానీ, గుళ్ళకు కానీ ఎన్నో దాన ధర్మాలు చేసిండు. 93 కులాలను ఏకతాటిగా తెచ్చాడు. కాబట్టి అంతా బీసీలు ఏకతాటి మీదకి వస్తారని నమ్మకం. థ్యాంక్ యూ అన్న.